ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మొట్టమొదటి పునరుద్ధాన ఆరాధనలో ఏకీభవించడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 అయిన మహాపరిశుద్ధుడ మహాగణుడ గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, పరిశుద్ధుడివి, ఉన్నతుడివి, శ్రేష్ఠుడివి, గొప్పవాడివి నీ ఒక్కడివే నాయన. గడిచిన 8 మాసముల కాలము నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడినటువంటి గొప్ప దేవా తండ్రి, ఇదిగో నాయన నా తండ్రి గొప్ప దేవా, ఈ యొక్క 9వ మాసంలోనికి అడుగు పెట్టడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమందికి లేనటువంటి గొప్ప ధన్యతను, భాగ్యాన్ని తండ్రి నీ సన్నిధిలో ఆనందించడానికి, నీ సన్నిధిలో తండ్రి ప్రభా మహింపరచడానికి నిన్ను ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో నాయన నా తండ్రి, ఏ బిడ్డలు ఏ అవసరతలో ఏ అక్కరలో తండ్రి మీరు మాట్లాడాలని జీవము కలిగినటువంటి మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని మేలుతోటి తృప్తిపరిచేటువంటి దేవుడు నీవు కదయా. అందుకొరికేనైనా ఈ యొక్క ఆరాధన అంతటిలో కూడా తండ్రి మీరే అధ్యక్షత వహించండి అయ్యా. ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి జీవం కలిగినటువంటి మాటలు ఆనాటి సమరయ స్త్రీతోటి మీరు ఏ రీతిగా మాట్లాడారో అదే రీతిగా తండ్రి అయా కూడి ఉన్న ప్రతి బిడ్డతో నాతో కూడా మీరే మాట్లాడి మీ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుడు ఎంతగానో కృపగలిగినటువంటి వాడు. ఎందుకొరకంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల పట్ల, ఆయన బిడ్డల పట్ల నిశ్చయముగా ఆయన ఎంతగానో ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు. మరి ఈ దినం వరకు ఏమై ఉన్నామో అది కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప అనేటువంటి విషయాన్ని అయితే మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. మరి ఈ యొక్క మొట్టమొదట పునరుద్ధాన ఆరాధనలో వాక్య ధ్యానంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనము మన ధ్యాన భాగంగా చూసుకుందాము. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనికిడిలో ఆశీర్వాదకరముగా పనిచి ఇచ్చునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఐగుప్తు చెర నుండి విడిపించి కనాను ప్రాంతానికి తీసుకుని వెళుతున్నటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని గురించి దేవుడైతే మాట్లాడుతున్నారు. వారితోటి ఏం మాట్లాడుతున్నారండి? మోషే యొక్క ఐగుప్తు ప్రాంతం నుండి కనానికి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో వారికి ఒక గొప్ప మహాసముద్రం ఎదురైంది, ఎర్ర సముద్రం ఎదురైంది. వెనక చూస్తే ఫరో సైన్యం తరుముతున్నది, ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో, ఏమీ తోచనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా మాకు ఆ యొక్క ఐగుప్తులో సమాధులు లేవనా? ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ ఎర్ర సముద్రంలో మమ్మల్ని చంపివేయాలని చెప్పేసి తీసుకుని వచ్చావా? ఐగుప్తులో ఉన్నప్పుడు మేము బానిసలుగా మేము బాగానే బ్రతుకున్నాం కదా,
ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావని మోషే మీద సనగడం ప్రారంభించారు. మోషేని తిట్టడం ప్రారంభించారు. హల్లెలూయా. అనేక సార్లు మన జీవితాల్లో కూడా జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే, ఎన్నోసార్లు దేవుడు మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు, ఆయా సమస్యలను బట్టి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నోసార్లు మన జీవితాల్లో కార్యాలు జరిగించాడు. కానీ మరలా ఏదైనా ఒక కొత్త సమస్య ఎదురైనప్పుడు అయితే విశ్వాసం అయితే కనుక మనం కలిగి ఉండవు. గత కాలంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఇప్పుడు వచ్చినటువంటి సమస్యని ఆయన విడిచిపెడతాడా చూస్తా? లేదంటే చూస్తా ఆయన మరి ఊరక నిలిచి ఉండి ఉంటాడా? ఆయన బిడ్డలమైనటువంటి మనము ఎంతో శ్రమ పడుతుంటే, ఎంతో కన్నీరు కారుస్తుంటే ఆయన చూసి ఆనందించేటువంటి దేవుడండి? ఖచ్చితంగా అయితే కనుక కాదు. అదే రీతిగా ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుండి తీసుకుని వచ్చేటప్పుడు కూడాను మరి ఎన్నో రకాలైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నటువంటి తరుణంలో వారికి ఆహారము అంటే వారు తినడానికి దేవదూతలు తినేటువంటి ఆహారం మన్నాని కురిపించాడు దేవుడు. అదే రీతిగా వారికి దాహమని అడిగినప్పుడు బండ నుండి నీళ్లని ఒక అరణ్య మార్గములో ఒక నదినే తీసుకుని వచ్చేసాడు. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు వారి జీవితాల్లో జరిగిస్తూ వస్తున్నాడు. పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను వారిని ఎంతగానో చక్కగా నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి ఇన్ని అద్భుతాలు జరిగించినటువంటి దేవుడు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఈ యొక్క ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఎందుకు భయపడిపోతున్నారు? ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు ఎందుకు వారి హృదయాల్లో కలవరం కలుగుతుంది? హల్లెలూయా. గత కాలంలో చేసినటువంటి దేవుడు ప్రస్తుతం ఎదురైనటువంటి పరిస్థితుల్ని దాటించలేనటువంటి అసమర్థుడైనటువంటి దేవుడినా నువ్వు సేవిస్తున్నది? కాదు కదా. దేవుడైతే గనక మాట్లాడుతున్నారు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో. మరి మోషే బలపరుస్తున్నాడు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. ఊరక నిలిచి ఉండి చూడుడి. మోషే వారికి తెలియజేస్తున్నటువంటి మాట, మొట్టమొదటి మాట ఏంటంటే భయపడవద్దు, భయపడవద్దు అని తెలియజేస్తున్నాడండి. అవునండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రోజుకి ఒకసారి చొప్పున 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నారు. భయపడవద్దు, భయపడవద్దు అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగినటువంటి నీ జీవితంలో ఎప్పుడు కూడాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను నీవు భయపడాల్సినటువంటి పని లేదు. అది నీ శక్తికి మించి, నీ జ్ఞానానికి మించి, నీ ఆలోచనలకు మించి ఒక కొండలాగా సమస్య ఉండవచ్చు. కానీ నీవు నమ్ముకున్నటువంటి దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడిని నువ్వు నమ్ముకున్నది. ఏదో ఆషామాషి దేవుడు ఏదో ఒక కార్యం జరిగించి ఇంకో కార్యం జరిగిస్తాడో లేదో అని డౌట్ పడేటువంటి దేవుడైతే నీవు నమ్మినటువంటి దేవుడు కాదు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ దేవుడు ఎటువంటి దేవుడు అనంటే, ఒకానొక సమయంలో వాళ్ళు మాంసాహారం తినాలని కోరుకున్నప్పుడు మరి దేవుడిని అడిగాడు, అయ్యా ఈ ప్రజలు మాంసాహారం తినాలని చెప్పేసి కోరుకుంటున్నారు, మరి ఏం చేయమంటావు అని అడిగి మరలా దేవుడితోటే చెప్తున్నాడు, అయ్యా మరి వల వేసి ఈ సముద్ర జలచరాలన్నిటినీ పడతాను, అవి కొంతకాలం వారు భుజిస్తారు, ఆ తర్వాత పశువుల్ని వధించి వారికి పెడతాను, అవి కొంతకాలం సరిపోతాయి అని దేవుడితోటి దేవునికే సలహా ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నటువంటి మోషేని చూసి దేవుడు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా అని మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. అవునండి,
కొన్నిసార్లు మన జీవితాల్లో మనం కూడా ఏ రీతిగా అడుగుతూ ఉంటామనంటే, ఒక పని కోసము అంటే మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాం. మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇది ఇలా జరగాలి, ఇది ఇలా జరగాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, దేవా ఇదే ఇది జరిగించు అని చెప్పేసి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ ఆలోచన మేరకు, నీ జ్ఞానం మేరకు, నీవు ఏ రీతిగా అయితే గనక ఊహించుకుంటున్నావో, నువ్వు ఏ రీతిగా చేయాలని అనుకుంటున్నావో ఆ రీతిగా అయితే గనక ఆయన చేయడు. కానీ ఆయన చిత్తానుసారముగా ఆయన నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూసుకున్నట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు గట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులండి? ఎలాంటి పరిస్థితులు? ఏదో చిన్న చిన్న పరిస్థితులు అని చెప్పడం లేదు దేవుడు ఇక్కడ. ఎలాంటి పరిస్థితులు అని అంటే గనక, భూమి మారిపోవచ్చు, అంటే భూమి యొక్క పునాదులు కదిలించబడవచ్చు, లేదా నడి సముద్రాల్లో పర్వతాలే మునిగిపోవచ్చు. పర్వతాలు మునిగిపోవడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోవచ్చు, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ యొక్క పరిస్థితుల నుండి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలమండి? ఖచ్చితంగా అయితే కనుక ప్రొటెక్ట్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే, నోవహు మరి సువార్త ప్రకటించాడు. 120 సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటించాడు. జలప్రళయం ద్వారా దేవుడు ఆయన యొక్క ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. కాబట్టి మరి రక్షణతోటి నింపబడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ ప్రకటిస్తున్నటువంటి క్రమంలో వారు ఏ రీతిగా ఈ యొక్క నోవహును చూశారనంటే గనక, ఒక వెర్రివాడిలాగా చూశారు. కడుతూనే ఉన్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, కడుతూనే ఉన్నాడు, దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన ఆస్తులు కూడా అమ్మేసి కడుతున్నాడు. ప్రజలకి మరి అప్పటి వరకు కూడాను భూమి మీద వర్షం అంటే ఏంటో తెలియదు. కానీ ఈయన కొత్తగా వచ్చి ఏం చెప్తున్నాడండి, పెద్ద జలప్రళయం రాబోతుంది అని చెప్తుంటే వాళ్ళు అపహాస్యం చేశారు. ఈ యొక్క నోవహుని అపహాస్యం చేశారు. 120 సంవత్సరాలు అపహాస్యం చేస్తూనే వచ్చారు. కానీ ఒకానొక దినము దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క రోజు రానే వచ్చింది. దేవుడు ఏ రీతిగా అయితే కనుక ఆ యొక్క నావని కట్టమన్నాడు, అదే రీతిగా నావని కట్టాడు, జంతువులను పెట్టాడు. తన కుటుంబం అంతా ఆ యొక్క నావలోనికి వెళ్ళిపోయింది. దేవుడు ఆ యొక్క తలుపు మూసి దానికి సీల్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూ ప్రపంచం మీద ఒక మానవుడి కానీ, ఒక పక్షి కానీ, లేదంటే ఒక జంతువు కూడాను బ్రతకడానికి అనుకూలం లేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఎందుకు చెప్తున్నాను అని అంటే కనుక, అటువంటి భయంకరమైనటువంటి విపత్కర పరిస్థితులు రాబోతున్నాయి మరలా రెండోసారి. ఎలా అనంటే, మొట్టమొదటిసారి జలప్రళయం ద్వారా భూమి మీద ఉన్నటువంటి సకల మరి జీవరాశుల్ని కూడా తీసివేశాడు. కానీ రెండవసారి ఆయన చూపించేటువంటి ఉగ్రత ఏ రీతిగా ఉండబోతుందంటే, అగ్నిని వేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు సొదొమ గొమొర పట్టణాల మీద అగ్ని గంధకాలతోటి ఆయన ఉగ్రత కుమ్మరించినప్పుడు నేటికి కూడాను మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క ప్రాంతాల్లో కనీసం ఒక చెట్టు కానీ, గడ్డి కానీ మొలిచినటువంటి
పరిస్థితులు అయితే కనుక లేదు, ఇంకనూ కూడా అక్కడ స్వచ్ఛమైనటువంటి గంధకం మండుతూనే ఉన్నట్లు అనేక మంది మరి శాస్త్రవేత్తలు అయితే గనక చెబుతూ ఉన్నారు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మరి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, కావున భూమి మార్పు నందిన నడి సముద్రంలో పర్వతములు మునిగిన వాటి జలములు ఘోషించు నురుగు కట్టిన ఆ పొంగునకు పర్వతములు కదిలిలో మనం భయపడము. ఎందుకు భయపడమండి? ఎందుకంటే మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల నుండి అయినా కానీ తప్పించగలిగినటువంటి దేవుడు. నోవహు కుటుంబం దేవుడిని నమ్మింది, దేవుడు వారిని సురక్షితంగా ఉంచాడు. అలాగే నీ జీవితంలో కూడాను ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ కూడాను, ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడాను, అవి నీ సామర్థ్యానికి నీ శక్తికి మించినవి అయినప్పటికీ కూడాను నువ్వు భయపడాల్సిన పని లేదు, కలవరం చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకరకు అంటే నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క భక్తిని చూసి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈమెంటి ఇంత భక్తి చేస్తుంది, ఇంత విశ్వాసం కలిగి ఉంటుందని. ఏంటండి మన విశ్వాసం? నిశ్చయముగా విశ్వాసం కలిగి మన పితరులైనటువంటి వారు ఏ రీతిగా కేవలం విశ్వాసం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణంలో చేర్చబడ్డారో అదే రీతిగా నిశ్చయముగా నువ్వు గనక విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీ చుట్టుప్రక్కల ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను ఆ పరిస్థితుల నుండి దాటించి దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులు ఆశ్చర్యపోయేటువంటి రీతిలో దేవుడు నీ పట్ల కార్యములు జరిగించబోతున్నాడు. ఈ యొక్క నూతన మాసంలో దేవుడు నీ పట్ల కార్యములు జరిగించబోతున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ఊరక నిలిచియుండి చూడాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూసుకుందామండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో, పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎవరైతే కలిగి ఉంటారో వారు తొట్టిల్లిపోరండి. సమస్యలు వచ్చినప్పుడు వారు కలవరపడిపోరు. ఎందుకనంటే వారి విశ్వాసము నిలబెట్టేటువంటి విశ్వాసంగా ఉంది, స్థిరముగా ఉండేటువంటి విశ్వాసంగా ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారండి? నీ పక్కన 1000 మంది కూలను, నీ కుడి పక్కన 10,000 మంది కూలను అపాయం నీ యొద్దకు రాదు అని దేవుని లేఖనం తెలియజేస్తున్నటువంటి రీతిగా ఎలాంటి పరిస్థితులు నీ చుట్టుప్రక్కల ఉన్నప్పటికీ కూడాను నీకు ఎలా ఉంటుందండి? నీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మరి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం చూసాము, కరోనా వచ్చింది. కరోనా టైంలో చాలామంది లక్షల మంది చనిపోయారు. ఏ రీతిగా చనిపోయారు అని అంటే కనుక కొంతమంది కరోనా ద్వారా చనిపోతే మరికొంతమంది ఆ కరోనా సింటమ్స్, చిన్న దగ్గు వచ్చినా, చిన్న జలుబు చేసినా కానీ అమ్మో నాకు కరోనా వచ్చేసింది, నాకు ఏదో అయిపోతుంది అని చెప్పేసి వీరి భయంతోటే వారి గుండెలు ఆగిపోయినటువంటి పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్నప్పుడు ప్రతి భయాల నుండి కూడా దేవుడు నీకు విడుదల కలగజేస్తాడు. పరిపూర్ణమైనటువంటి శాంతిని దేవుడు నీకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. పరిపూర్ణమైనటువంటి శాంతి. హల్లెలూయా.
ఆ తర్వాత వాక్యం చూసుకున్నట్లయితే, మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణని మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. ఊరక నిలిచి ఉండి చూడుడి. హల్లెలూయా. ఊరక నిలిచి ఉండి చూడుడి. ఎలా చూడాలంటండి? ఎలా చూడాలంటే, కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తారు, కానీ జవాబు మాత్రం రాదు. జవాబు మాత్రం పొందుకోలేనటువంటి వారిగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మైండ్లో ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఏమైపోతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి విషయం అయితే కనుక అర్థం కాదు. దేవుడు సైలెంట్గా ఉన్నప్పుడు ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఆయన సైలెంట్గా ఉన్నా కానీ ఆయన నీ కొరకు ఏదో సిద్ధపాటు చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని అయితే కనుక నువ్వు మర్చిపోకూడదు. ఆయన సైలెంట్గా ఉన్నా కానీ ఆయన నీ కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు అన్నటువంటి విషయం అయితే కనుక మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మరి ఎలీషా యొక్క పనివాడు ఉదయకాలాన్ని లేచి చూసినప్పుడు చుట్టూతో కూడా శత్రు సైన్య సమూహము యుద్ధ రథములతోటి చుట్టూ మోహరించి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతగానో కలవరం చెందుతూ ఉంటాడు. అయ్యే బాబాయ్, శత్రువులంతా కూడాను మన రాజ్యం చుట్టూ ముట్టడి వేశారు, ఏంటి పరిస్థితి అని చెప్పి మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, చూసావా మన రాజ్యం చుట్టూ ఎంతమంది యుద్ధ రథములతోటి వచ్చి ఉన్నారు, చూసావా మన రాజ్యం మీద మరి యుద్ధం చేయడం నిమిత్తం అని చెప్పేసి ఎలీషాకు చెప్తున్నాడు. కానీ ఎలీషా అయితే కనుక తొట్టిల్లు పట్టలేదండి. ఎలీషా కలవరపట్టలేదు, ఆయన నిబ్బరం కలిగి ఉన్నాడు. చెప్తాను ఎందుకోసం అనంటే కనుక, మరి అప్పుడు ఎలీషా పలికినటువంటి మాట ఏంటంటే, అయ్యా ఇతని కళ్ళు తెరవజేయ అని చెప్పేసి దేవుడితోటి ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉంటాడు. అటువంటి సమయంలో ఎలీషా యొక్క పనివాని కన్నులు దేవుడు ఎప్పుడైతే తెరిచాడో చుట్టూతా దేవుని యొక్క అగ్ని రథములు నిలుపబడి ఉండడం అయితే గనక అతను చూడడం జరుగుతుంది. హల్లెలూయా. ఎలీషా ఎందుకు ఇంత నిబ్బరం కలిగి ఉన్నాడు? చుట్టూతా భయంకరమైనటువంటి శత్రు సైన్య సమూహం ముట్టడి వేసినటువంటి క్రమంలో కూడాను ఎందుకంత నిబ్బరం కలిగి ఉన్నాడు అని అంటే కనుక, ఆయన ఆత్మీయ నేత్రాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు పంపినటువంటి అగ్ని రథములను ఆయన చూడగలుగుతున్నాడు. కానీ మరి లోక సంబంధమైనటువంటి నేత్రాలతోటి చూసేటువంటి ఆ యొక్క ఎలీషా పనివాడు చూడలేకపోతున్నాడు కాబట్టి కలవరం చెందుతున్నాడు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఊరక నిలిచి ఉండి చూడుడి అని దేవుడు నీతోటి మాట్లాడుతున్నప్పుడు ఏ విధమైనటువంటి సమాధానము, ఏ విధమైనటువంటి మాట కూడా దేవుని యొద్ద నుండి రానటువంటి పక్షంలో నీ హృదయం ఏ రీతిగా కలవరం చెందుతుంది? నీ హృదయం ఏ రీతిగా తడబాటు చెందుతుంది? కానీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయన అగ్ని రథములను పంపినటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు శత్రురాజు భయంకరమైనటువంటి దూషణ మాటలు పలుకుచూ తాకీదు పంపినప్పుడు ఆ యొక్క తాకీదుని తీసుకుని వెళ్ళి దేవుని ఆలయంలో పరిచి, అయ్యా ఈ యుద్ధం చేసేది నేను కాదయ్యా, మీరే చేయాలని దేవుని సన్నిధిలో అంగలాచినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒకే ఒక్క దూతనండి దేవుడు పంపించాడు. ఒకే ఒక్క దూతను పంపించాడండి. ఆ ఒక్క దూత ఆ ఒక్క రాత్రికాల సమయంలో 180,000 మందిని హతము చేసినట్లుగా లేఖనం తెలియపరుస్తుంది. హల్లెలూయా.
ఊరక నిలిచి ఉండి చూసేటువంటి వారముగా ఉండాలి. విశ్వాసము కలిగి ఊరక నిలిచి ఉండి చూసేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం ఎవరిదండి? యుద్ధం మంది కాదు, దేవుడిది. అదే రీతిగా ఒక దావీదు జీవితం గురించి మనం చూసుకున్నట్లయితే, సౌలు రాజు మరి సైన్యంలో తరఫీదైనటువంటి వారి అన్నలందరూ కూడాను ఊరక నిలిచి ఉండి చూస్తున్నారు. 30 దినాల నుండి కూడాను వారు చూస్తూ ఉన్నారు మౌనముగా. కానీ ఒకరోజు రానే వచ్చాడు దావీదు. ఒకే ఒక్క ఒడిసెల రాయితోటి కొట్టాడు. ఒకే ఒక్క ఒడిసెల రాయితోటి ఆ యొక్క గొల్యాతుని కొట్టాడు, విజయం సాధించాడు. హల్లెలూయా. ఆయన ఏం మాట్లాడుతున్నారండి? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? నేనైతే యెహోవా నామము పేరిట నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని మాట్లాడారు. నాకు తెలిసి దావీదులో కూడాను లోపల భయం ఉండొచ్చు, కానీ తనకున్నటువంటి విశ్వాసము ఆ యొక్క భయాన్ని కప్పేసింది. ఆ యొక్క భయాన్ని పైకి రానివ్వలేదు. ఆ విశ్వాస పరిమాణం అధికముగా ఉన్నది, భయాన్ని కప్పేసింది. కాబట్టి తన యొక్క విశ్వాసము ద్వారా దేవుడు బాలుడైనటువంటి దావీదుని నిలబెట్టి గొప్ప గొల్యాతుని పడగొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఊరక నిలిచి ఉండి చూస్తున్నారు, వాళ్ళ అన్నలు చూస్తున్నారు, సౌలు రాజు చూస్తున్నాడు, మరి ఆ యొక్క చుట్టుప్రక్కల ప్రజలంతా కూడా ఊరక నిలిచి ఉండి చూస్తున్నారు. దేని కొరకండి? దేవుడు చేసినటువంటి కార్యములను ఊరక నిలిచి ఉండి చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు చేయవలసింది ఒకటే: తొందరపడవద్దు, కలవరపడవద్దు, తొట్టిల్లు పడవద్దు. నీ విశ్వాసం ద్వారా దేవుడు గొల్యాతు లాంటి పరిస్థితులను పడగొట్టబోతున్నాడు. నీ విశ్వాసం ద్వారా ఆయన యొక్క దూతల్ని పంపి నీకు విరోధముగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యమును కూడా పడగొట్టబోతున్నాడు. నీ విశ్వాసము ద్వారా నీ శత్రువులతోటి ఆయన పోరాటం జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా వల్ల ఏమీ కాదు, నేనేం చేయలేను, నాకు చేత కాదు, ఈ మాటలు మాట్లాడవద్దు. ఈ మాటలు దయచేసి మాట్లాడొద్దండి. పిరికితనం దేవునికి అసహ్యమైనది. దేవుడు ఏం మాట్లాడుతున్నారండి? మీరు పిరికితనము కలిగినటువంటి ఆత్మను నేను మీకు ఇవ్వలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే నేను మీకు ఇచ్చి ఉన్నాను అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన మొట్టమొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట మాట్లాడారండి. అది ఏమిటి అనంటే గనక, క్రైస్తవుల జోలికి మీరు వెళ్ళవద్దు, క్రైస్తవుల జోలికి మీరు వెళ్ళవద్దు. ఎందుకొరకు అనంటే గనక వారు నిద్రించుచున్నటువంటి సింహాల వంటి వారు అని ఆయన మాట్లాడారండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు క్రైస్తవులు అంటే చాలా చులకన, క్రైస్తవులు అంటే అవహేళన. కానీ నీవు మౌనంగా ఉండవచ్చు, లేదంటే నిన్ను గురించి మాట్లాడినటువంటి వ్యక్తుల్ని గురించి నీవు మర్చిపోయి ఉండవచ్చు. కానీ ఆయన మర్చిపోడండి. ఆయన మర్చిపోయేటువంటి వాడు కాదు. ఎందుకొరకంటే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. నీ పట్ల కార్యములు జరిగించు నిమిత్తము నిశ్చయముగా కార్యములు జరిగిస్తాడు. ఏ ప్రజల మధ్య అయితే నిందింపబడ్డావో, ఏ ప్రజల మధ్య అయితే బానిస బ్రతుకు అనుభవించావో, ఏ ప్రజల మధ్య అయితే చులకనగా చూడబడ్డావో, అదే ప్రజల మధ్య ఘనముగా దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. ఊరక నిలిచి ఉండి చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉండు. నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. ఒక్కటే దేవుడు చెప్తున్నాడు, ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగింది ఒక లెక్క, కానీ ఇప్పుడు నుండి దేవుడు జరిగించబోయేటువంటి కార్యములు ఒక లెక్క.
హల్లెలూయా, హల్లెలూయా. నా శత్రువా నా మీద అతిశయించవద్దు, నా శత్రువా నా మీద అతిశయించవద్దు. నేను క్రింద పడినను మరలా తిరిగి నేను లేస్తాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువు అతిశయిస్తున్నాడేమో, నీ శత్రువు రంకెలేస్తున్నాడేమో, నీ శత్రువు సవాలు విసురుతున్నాడేమో, నీ శత్రువు సవాలు విసురుతున్నాడేమో. చెప్పు, నీ శత్రువుకి చెప్పు. అది అప్పుల భారమా, ఆర్థిక ఇబ్బందులా, అది రోగమా, వ్యాధా, ఆ పరిస్థితులు ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడాను చెప్పు, ఆ శత్రువులతోటి చెప్పు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి వరకు నీవు నా మీద ఏలుబడి చేశావు, కానీ ఈ దినము నుండి నీ మీద నా దేవుడు ఏలుబడి చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అధికారం ఇంకా పని చేయదు. నీ కోరలు పీకి వేయబడినవి, నీ అధికారం కూలగొట్టబడింది. ఇప్పటి వరకు కూడాను ఏమి చేత కాదు, ఏమి పనికిరాదని చెప్పేసి ఒక చులకనగా మాట్లాడి ఉన్నావేమో, కానీ నా దేవుడు నా విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. నా దేవుడు నా జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటున్నారు. నా పక్షంగా ఆయన పోరాడబోతున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంతవరకు నీ జీవితంలో ఏ ఏ పరిస్థితుల గుండా నీ జీవితం కొనసాగింపబడిందో, ఏ పరిస్థితుల గుండా, తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితుల గుండా నీ జీవితం కొనసాగింపబడిందో, కానీ దేవుడు మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. భయపడద్దు. యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణ మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే అండి, దేవుడు ఛాలెంజ్ చేస్తున్నారు. మీ ప్రతి పరిస్థితిని కూడా మీరు ఛాలెంజ్ చేయండి దేవుడి పక్షముగా. నా శత్రువు నా మీద అతిశయించవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మీ శత్రువులు ఏ శత్రువులు ఉన్నాయో, ఇప్పటి వరకు మీ జీవితాలను ఏలుబడి చేసినాయో, మీ జీవితాలను పైకి రాలేనటువంటి పరిస్థితుల్లో, అణగద్రొక్కేసేటువంటి పరిస్థితుల్లో, పైకి లేవలేనటువంటి పరిస్థితుల్లో, వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళ జీవితాలు ఎప్పటికీ బాగుపడినటువంటి పరిస్థితులు, వీళ్ళ జీవితాలు కృంగిపోయినటువంటి జీవితాలుగానే ఉంటాయి. లేవనెత్తబడినటువంటి జీవితాలుగా మాత్రమే ముద్ర వేయబడిందని చెప్పేసి మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నారేమో, మిమ్మల్ని గురించి మీ పరిస్థితులు మాట్లాడుతున్నాయేమో. మాట్లాడండి ఆ యొక్క పరిస్థితులతోటి. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడిను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్వయంగా నీ జీవితంలో తెలిసి తెలియక నీవు చేసి ఉండవచ్చు, లేదా ఇతరుల ద్వారా నీవు నిందింపబడి ఉండవచ్చు. ఆయా పరిస్థితులు ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడాను ఆ పరిస్థితులతోటి ఈరోజు నువ్వు మాట్లాడు. ఇప్పటితోటి దేవుడు నీకు పులి స్టాప్ పెట్టబోతున్నాడు. నా జీవితాన్ని నూతనంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలండి ఐగుప్తు ప్రాంతంలో 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి బానిసత్వ బ్రతుకును వారు జీవించారు. కానీ వారి మొరలను ఆలకించినటువంటి దేవుడు, వారి యొద్దకు దిగి వచ్చాడు దేవుడు. పనుల్లో వాళ్ళని ఎంతగానో శ్రమ పెడుతున్నటువంటి వారిని గూర్చి, వారు పెట్టినటువంటి మొరను గూర్చి నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, మరియు యెహోవా ఇట్లనో, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి
వారు పెట్టిన మొరని వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేనవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులను, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కూడా నీ జీవితంలో ఏ పరిస్థితులు గుండా, ఏ బానిస సంఖ్యలతోటి బంధింపబడి నీ జీవితం కొనసాగింపబడిందో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు నువ్వు కార్చినటువంటి ప్రతి కన్నీటిని చూచినటువంటి దేవుడు, ఇంతవరకు నువ్వు చేసినటువంటి ప్రతి అంగలార్పును చూచినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క అంగలార్పుని కూడా నేను చూచి ఉన్నాను, కాబట్టి నేను దిగి వచ్చి ఉన్నాను. ప్రతి పరిస్థితిని కూడా నేను మార్చబోతున్నాను, ప్రతి పరిస్థితిని కూడా నేను నూతనముగా మార్చబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మిన వారు దేవుని నామానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు, ఏ పరిస్థితులు గుండా దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో, ఎవరికీ చెప్పుకోలేనటువంటి నిస్సహాయమైన స్థితిలో, దిక్కులు పెకటేలేలాగా ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఎంతగానో రోధిస్తూ నీ దేవుని సన్నిధిలో మొర్ర పెట్టావో, నీ మొర్రకి విడుదల కలగజేయబోతున్నాడు దేవుడు. నీ మొర్రకి దేవుడు ఖచ్చితంగా విడుదల కలగజేయబోతున్నాడు. ప్రతి బంధకాల నుండి విడుదల కలగజేయబోతున్నాడు. ప్రతి సంఖ్యలను విరగొట్టబోతున్నాడు. ప్రతి కాడిని కూడా దేవుడు విరగొట్టబోతున్నాడు. నూతనమైనటువంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క నూతనమైనటువంటి మాసములో దేవుడు నూతనమైనటువంటి కార్యములు ఆరంభించబోతున్నారు. హల్లెలూయా. నమ్మినట్లయితే కనుక నిశ్చయముగా నీవు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వచనం చూసుకున్నట్లయితే, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. నేడు మీరు చూచినటువంటి ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఐగుప్తు అంటే ఏంటండి? బానిసత్వం. ఐగుప్తు అంటే ఏంటంటే చెర. ఐగుప్తు అనంటే ఏమాత్రము కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. ఐగుప్తు అంటే ఏది చెబితే అది చేయాలి తప్పించి వారికి స్వతంత్రము అనేది లేనటువంటి పరిస్థితి, బానిసత్వపు బ్రతుకులో ఉన్నటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏం మాట్లాడుతున్నారో తెలుసండి? ఐగుప్తీయులను, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయంకరమైనటువంటి బానిసత్వం, ఆ యొక్క భయంకరమైనటువంటి సంఖ్యలు, ఆ యొక్క భయంకరమైనటువంటి బొండలు వేసినటువంటి పరిస్థితి నీ జీవితంలో ఇక మీదట చూడబో. పాపముల చేత, అపరాధముల చేత కొట్టబడుతున్నటువంటి మనల్ని ఆయన రక్తము చిందించి, ఆయన శిలువలో ఆయన ప్రాణము త్యాగముగా వెలగా చెల్లించి మన యొక్క ప్రతి పాప శాపముల నుండి ఆయన మనకి విడుదల ఇచ్చాడు. ప్రతి పాప శాపాల నుండి ఆయన మనకి విడుదల ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక అపోస్తులుడైనటువంటి పౌలు గారి జీవితాన్నే మనం ఒక ఎగ్జాంపుల్గా చూస్తున్నట్లయితే, ఆ అపోస్తులుడైనటువంటి పౌలు గారు మరి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో భయంకరంగా క్రైస్తవుల్ని హింసించేటువంటి వాడు, ఎంతో భయంకరంగా వారిని మరి చంపివేసేటువంటి పరిస్థితి. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క సౌలు ఒకానొక సమయంలో మరి దమస్కు అనేటువంటి ప్రాంతానికి వెళుతున్నాడు. దమస్కు అనేటువంటి ప్రాంతానికి అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను.
అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగ్గా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. మరలా అయితే గనుక మీరు చూడవద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు పాపములో శాపములో కొట్టబడుతూ నరకాగ్ని గుండానికి ఏడవబడుతున్నటువంటి వారమే. ఏవి జంతువులు బలులు అర్పించుకుంటూ అవి వాటి నుండి ఏ విధమైనటువంటి మరి పాప పరిహారార్థం జరగనటువంటి పరిస్థితుల్లో మరి సంవత్సరము కూడాను అటువంటి అపరాధ పరిహారార్థ బలి సమర్పిస్తూనే ఉండేవాళ్ళం. కానీ మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే భూమి మీదకి నరావతారిగా వచ్చారో ఆయన శిలువ మీద ఒకే ఒక్క బలియాగమం, శిలువ మీద ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించడం ద్వారా, ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించడం ద్వారా మన యొక్క ప్రతి పాపశాపాలు కూడా కొట్టివేయబడ్డాయండి. ప్రతి పాపశాపాలు కూడా కొట్టివేయబడ్డాయి. కాబట్టి మరలా ఆ పాత రోత జీవితం వైపు మరలా చూడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు. కానీ ఎప్పుడైతే దమస్కు అనేటువంటి ప్రాంతానికి వెళుతున్నాడో అప్పుడు దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించి ఏమని మాట్లాడుతున్నారు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇక్కడ ఒక విషయాన్ని, ఒక దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి మర్మాన్ని మనం గ్రహించుకోవాలి. సౌలు దేవుడిని హింసించడం ఏంటండి? అక్కడ హింసిస్తున్నది మనుషుల్ని కదా, చంపేస్తున్నది మనుషుల్ని కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించుచున్నావు అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒక విషయం ఏమిటి అని అంటే కనుక, మన యొక్క ప్రతి పాప శాప భారాలన్నిటినీ కూడాను ఆయన మోసుకుంటూ వెళుతున్నాడు. ఆయన మన యొక్క ప్రతి పాప శాప భారాలని కూడా ఆయన మీద మోస్తున్నాడు. మోసేది మనం కాదండి, ఆయన మోస్తున్నాడు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నారు, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఆ దినము నుండి కూడాను మరి దేవుని సేవ చేయడం ప్రారంభించాడు, దేవుని పరిచర్య చేయడం ప్రారంభించాడు. మరి నూతన నిబంధనలో మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అత్యధికమైనటువంటి గ్రంథాలు, అత్యధికమైనటువంటి పత్రికలు సంఘాలకు కానీ లేదంటే శిష్యులకు కానీ రాసింది ఎవరు అనంటే గనక 14 పత్రికలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు అని చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత గొప్పగా సేవా పరిచర్య జరిగించారంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని మాట్లాడతారు. నేను క్రీస్తుని పోలి నడుచుకుని అన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకప్పుడు ఆయన ఎంతగానో హింసకుడిని, దూషకుడిని, మరి ఎంతగానో భయంకరమైనటువంటి పాపము చేసినటువంటి వాడిని, పాపుల్లో ప్రధాన పాపినని కూడా ఆయన మాట్లాడతారు. కానీ మరలా ఆయన ఎప్పుడైతే దేవుడు దర్శించారో, సౌల్ని ఎప్పుడైతే దర్శించారో, పౌలుగా మార్చబడ్డాడో, మరలా ఆయన వెనక్కి తిరిగి చూడలేదండి. మరలా ఆయన జీవితము వెనక్కి తిరిగి చూడబడినట్లుగా అయితే కనుక లేదు. దేవునికి లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క సువార్తని ప్రకటించినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని కొరకు ఎంతగానో తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని కొరకు ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలని ఆయన అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా.
మరి ఎన్నో దేవుని యొక్క మందిరాలని ఆయన నిర్మించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరలా చూడవద్దు, ఈ యొక్క ఐగుప్తుని మరలా చూడవద్దు అని అంటున్నాడు. ఐగుప్తు అని అంటే మన జీవితంలో ఏంటంటే, దేవుణ్ణి ఒకసారి నమ్మి బాప్తిసం పొందుకుని మారు మనసు కలిగి ఉన్న తర్వాత మరలా ఆ యొక్క పాప రోత జీవితం వైపు మరలా మనం తిరిగి చూసేటువంటి వారముగా అయితే కనుక ఉండకూడదు. సొదొమ గొమొర్రా పట్టణాలను భయంకరమైనటువంటి అగ్ని గంధకాల ద్వారా కాల్చివేయబడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుని దూతలు లోతు కుటుంబాన్ని మరి వారి రెక్కల మీద తీసుకొని వచ్చినటువంటి పరిస్థితుల్లో మరలా వెనక్కి తిరిగి చూడవద్దు అన్నప్పుడు లోతు యొక్క భార్య ఎప్పుడైతే చూసిందో వెనక్కి తిరిగి ఆమె ఉప్పు స్తంభముగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నేటికి కూడాను మనమైతే కనుక మరి ఆ యొక్క ఉప్పు స్తంభంగా మారినటువంటి లోతు భార్యని మనం చూస్తూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడాను ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, దేవుడు నా సాధనముగా నువ్వు నా సువార్త ప్రకటించాలి అని చెప్పేసి దేవుడు మాట్లాడారో అప్పటి నుండి మళ్ళా వెనక్కి తిరిగి చూసుకోలేదండి. మళ్ళా వెనక్కి తిరిగి అయితే కనుక చూసుకొనలేదు. ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాడు. అనేక సార్లు ఓడ బద్దలైపోయినటువంటి పరిస్థితి, అనేక సార్లు మరి ఆయన ఎంతో భయంకరంగా కొట్టి చనిపోయాడు అనుకుని వదిలివేసినటువంటి పరిస్థితి, ఒకటి తక్కువ 40 బెత్తాలతోటి దెబ్బలు, కరువు, భయంకరమైనటువంటి వ్యాధితోటి ఎంతగానో నలగొట్టబడినటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు. కానీ తన జీవితంలో ఎప్పుడు కూడాను మరలా వెనక్కి తిరిగి అయితే గనక చూసుకోలేదండి, వెనక్కి తిరిగి అయితే గనక చూడలేదు. హల్లెలూయా. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దామండి. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు తెలియక నేను చేశాను కాబట్టి నేను కనికరించబడ్డాను దేవుని ద్వారా. పూర్వం నా పరిస్థితి ఏంటి, పూర్వం నా జీవితం ఏంటి, దూషకుడిని, హింసకుడిని, హానికరుడినై ఉన్నటువంటి నన్ను ఆయన పరిచర్యకు నియమించి నమ్మకమైనటువంటి వానిగా ఎంచాడు అని చెప్పేసి ఎంతగానో థ్యాంక్ఫుల్నెస్ కలిగి ఈ మాటలైతే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతోటి మాట్లాడుతున్నటువంటి మాట, భయపడవద్దు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవది ఏంటంటే మరి ఊరక నిలిచి ఉండి చూడమని చెప్పేసి చెప్తున్నాడు. ఊరక నిలిచి ఉండి చూడండి, విశ్వాసంతో ఊరక నిలిచి ఉండి చూడండి అని తెలియజేస్తున్నాడు. మూడవది ఏంటంటే మరి ఈ నేడు చూచినటువంటి ఈ యొక్క ఐగుప్తుని మరలా మీరు తిరిగి చూడవద్దు అని అంటున్నారు. అంటే మన యొక్క బాప్తిసం పొందుకోక ముందు ఉన్నటువంటి పాత రోత జీవితాన్ని మరలా వాటి వైపు మీరు తిరిగి చూడవద్దు అని చెప్పేసి ఒక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏ రీతిగా సాక్ష్యం చెప్తున్నారండి. పూర్వము నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును, అయినా కానీ దేవుడైతే కనుక నమ్మకంగా ఆయన పరిచర్య కొరకు నన్ను నియమించుకున్నాడు కాబట్టి నన్ను బలపరిచినటువంటి మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. హల్లెలూయా. అదే రీతిగా మన జీవితాల్లో కూడాను మనం కృతజ్ఞత కలిగినటువంటి వారముగా దేవుని పట్ల మనం ఉండేటువంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అదే రీతిగా దేవుని నమ్ముకున్నటువంటి నీవు చాలాసార్లు మరి కొంతమంది దైవ సేవకులు చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుడిని నమ్మితే శ్రమలు రావు, కష్టాలు రావు,
అని చెప్పేసి మాట్లాడుతుంటారు. కానీ మరి ఆయన వెంబడించడం అంటే ఏంటండి? ఆయన సిలువను ఎత్తుకుని వెంబడించడమే, సిలువని ఎత్తుకుని వెంబడించడమే. ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తాయి. ఇప్పుడు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుండి దేవుడు కనాను ప్రాంతానికి నడిపిస్తున్నప్పుడు ఎన్ని మరి మార్గమధ్యంలో వాళ్ళు యుద్ధాలు జరిగించారండి. ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనవి. వాటన్నిటిలో దేవుడే ఉన్నా వారు ఓడిపోయే విధంగా దేవుడు ఏమైనా ఉంచాడా వారిని అంటే కనుక ఖచ్చితంగా కాదు. వారి పక్షంగా దేవుడు పోరాడారు, విజయాన్ని ఇచ్చారు. అదే రీతిగా ఈ యొక్క ఎదురైనటువంటి ఎర్ర సముద్రాన్ని చూసి కూడా వారు కలవరపడుతున్నటువంటి సమయంలో మరి మోషే వారిని బలపరుస్తున్నాడు. భయపడవద్దు. హల్లెలూయా. మరి ఒకసారి ఆ యొక్క మరి కింద ఉన్నటువంటి మాటను కూడా మనం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయము 13-14 వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఎవరండి యుద్ధం చేసేది? నేను చేస్తున్నానని చెప్పేసి మోషే చెప్పట్లేదు. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు, కాబట్టి మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి అని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడే నడిపిస్తున్నాడు వీళ్ళని కనాను ప్రాంతానికి. మోషేని నాయకుడిగా పెట్టి దేవుడే నడిపిస్తున్నాడు. వారికి కావలసినటువంటి ప్రతి అవసరతని కూడా తీరుస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందండి? పెద్ద సముద్రం ఎదురైపోయింది. వెనకాల చూస్తే ఫరో సైన్యం వెంబడిస్తుంది. ఏం చేయాలా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో మోషేని ఎంతగానో వారు దూషిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మోషే మీద సణుగుతున్నటువంటి వారుగా ఉన్నారు. అటువంటి సమయంలో మోషే వారిని బలపరుస్తూ అంటున్నారు, మీరు ఊరకు నిలిచి ఉండి చూడండి, యెహోవాయే మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పేసి మరి మోషే అయితే గనుక మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అదే రీతిగా మన జీవితంలో కూడాను ఎర్ర సముద్రము లాంటి, వెనక చూస్తే గొయ్యి ముందు చూస్తే నొయ్యి అని చెప్పేసి ఒక సామెత చెప్తా ఉంటాము. అదే రీతిగా అలాంటి పరిస్థితులు గుండా కూడాను మన జీవితం కొనసాగింపబడుతుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుడు మనల్ని తప్పించలేనటువంటి మరి సమర్థత లేనటువంటి దేవుడి నుండి మనం నమ్ముకుంది కాదు. సమర్థుడైనటువంటి దేవుడిని, సర్వశక్తుడైనటువంటి దేవుడిని, ఏల్ షదై దేవుడిని మనం నమ్ముకున్నాం. కాబట్టి ఆయన ఏదైనా కానీ చేయగలిగినటువంటి దేవుడు. అదే రీతిగా మోషేతోటి చెప్తున్నాడు, మోషే ఏంటి ఊరికనే ఉన్నావు? నీ యొక్క చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు చాపు, నడిచి వెళ్ళు, సాగు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించారో వారు నడవడం ప్రారంభించారండి. వారు ఎప్పుడైతే నడవడం ప్రారంభించారో ఒక గోడలాగా ఆ యొక్క ఎర్ర సముద్రం యొక్క నీళ్లు గడ్డ కట్టిపోయి ఉన్నట్లుగా అయితే కనుక మనం చూస్తున్నామండి. ఆరిపోయినటువంటి నేల మీద వారు నడిచారంట. హల్లెలూయా. అదే రీతిగా మన జీవితాల్లో కూడాను దేవుడితోటి ప్రయాణం చేస్తున్నప్పుడు సమస్యలు శోధనలు ఎదురైనప్పటికీ కూడాను వాటి నుండి తప్పించలేనటువంటి అసమర్థుడైనటువంటి దేవుడు కాదు. ఖచ్చితంగా నీకు ఆలోచన చెప్పి జ్ఞానం ఇచ్చి ఆ యొక్క పరిస్థితుల గుండా నువ్వు ఏ రీతిగా వెళ్ళాలో అనే విషయం కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆనాటి ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు నీ పరిస్థితుల్ని 2 పాయలుగా చీల్చి మార్గాన్ని సరళం చేసి దేవుడు నడిపించలేడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా నడిపిస్తాడు. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు నడిపించినటువంటి దేవుడు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నడిపించినటువంటి దేవుడు క్షేమంగా నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల గుండా కూడాను దేవుడు నిన్ను నడిపించగలడు. మరి ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక వెనకాల ఫరో సైన్యం వెంబడిస్తున్నటువంటి తరుణంలో మరి ఆ యొక్క మేఘము వీరికి ముందుగా పోవచ్చు మార్గం చూపింది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఫరో సైన్యం తరుగుతుందో ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి వెనకగా ఉన్నదంట ఆ యొక్క మేఘం ఎప్పుడైతే వీరికి వెనకగా వస్తున్నదో ఈ యొక్క ఐగుప్తు ప్రజలకేమో, ఫరో సైన్యానికేమో చీకటిగా ఉన్నది, వారికి మాత్రం వెలుగుగా ఉన్నది.
మరి వారు తరుముకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో కలవరపడుతున్నారు, ఎంతగానో ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో మరలా ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు మోషేకి. మోషే, మరలా నీ చేతిలో ఉన్న కర్రను చాపు అని చెప్పినప్పుడు మోషే మరలా కర్రను చాపాడండి. ఎప్పుడైతే మోషే మరలా కర్ర చాపాడో ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయినటువంటి ఎర్ర సముద్రము ఫరో సైన్యమును నీటిలో ముంచి వేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పక్షముగా ఏదైనా గాని కార్యం చేయడానికి సమర్థుడైనటువంటి వాడు. నేను మాత్రమే నీ జీవితంలో కార్యము చేయగలిగినటువంటి దేవుడని ఆయన నిరూపించగలిగినటువంటి గొప్ప దేవుడండి. ఆయన నిరూపించగలిగినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే చేయగలడని నీ చుట్టుప్రక్కల ప్రజలు నీవు నమ్మేటువంటి రీతిగా దేవుడు నీ పక్షముగా గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు ఈ యొక్క నూతనమైనటువంటి నెలలో. హల్లెలూయా. మరి నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే భయపడద్దని చెప్తున్నాడు దేవుడు. రెండవది ఏంటంటే విశ్వాసం కలిగి ఊరక నిలిచి ఉండి చూడమని చెప్తున్నాడు. మూడవది ఏంటంటే నువ్వేదైతే విడిచిపెట్టావో, ఏదైతే వదిలిపెట్టేశావో, దేవునికి అసహ్యమైనటువంటి కార్యములు, మారు మనసు, బాప్తీసం, రక్షణ పొందుకున్న తర్వాత మరలా వాటి వైపు తిరిగి చూడవద్దు అని చెప్తున్నారు. ఈ 3 కార్యాలు గనక నీవు చేసినట్లయితే గనక 4వ కార్యము, ఆ కార్యం ఏంటో తెలుసండి? అసాధ్యం అనుకున్నటువంటి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నేల మీద నడిపించాడు. తరమబడుతున్నటువంటి ఆ యొక్క ప్రజలని సంరక్షించాడు. తరుముతున్నటువంటి ఆ యొక్క ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడాను ఇలాంటి పరిస్థితులు తరంబడుతున్నాయా? ఇలాంటి సమస్యలు ఎదురుగా నిలబడి నీకు సవాలు విసురుతున్నాయా? భయపడవద్దు, కలవరపడద్దు, ఆందోళన చెందవద్దు. నీ విశ్వాసం అనేటువంటి కర్రని చాపు. నీ విశ్వాసం అనేటువంటి ఆ యొక్క డాలుని ఎత్తు. నిశ్చయముగా విజయం నీదే. దేవుడిని పక్షంగా విజయం జరిగించబోతున్నాడు. నమ్ము, ఖచ్చితంగా నీవు కార్యం పొందుకుంటావు. దేవుడు ఈ యొక్క నూతన మాసంలో నూతనమైనటువంటి కార్యములు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో జరగబడినటువంటి అవమానము, నింద, బానిసత్వ బ్రతుకు, బానిసత్వపు సంకెళ్ళు ప్రతి ఒక్కటి కూడా కొట్టివేయబడుతుంది. నూతనమైనటువంటి మార్గాల్లో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మీరు మాట్లాడుతున్నారయ్యా. ఊరక నిలిచి ఉండి చూడి దేవుడు చేసేటువంటి కార్యాల కొరకు అని. అవునయ్యా తండ్రి, మా హృదయాల్లో తండ్రి అనేకమైనటువంటి కలవరాలు, అనేకమైనటువంటి ఆందోళనలు, అనేక రకాలైనటువంటి టెన్షన్స్ తండ్రి మమ్మల్ని ముంచి వేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభా, మా గురి గమ్యము ఆనాడు మోషే విశ్వాసంతో ఏ రీతిగా కర్రను ఎత్తినప్పుడు 2 పాయలుగా చీల్చబడిందో అదే రీతిగా మా విశ్వాసమైనటువంటి కర్రని కూడా అయా మా యొక్క పరిస్థితుల వైపు ఎత్తి చూపినప్పుడు తండ్రి, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను, నేను కలవరపడను, నా ప్రతి పరిస్థితిని కూడా నా తండ్రి మార్చబోతున్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వాసమైనటువంటి ఖడ్గాన్ని నువ్వు ఆ యొక్క పరిస్థితుల వైపు చూపిస్తావో, పరిస్థితుల్ని ఎదిరించడానికి నువ్వు సవాలు విసురుతావో, ఆ యొక్క విశ్వాసం ద్వారా నిశ్చయముగా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ,
కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో దేవుడు ఈ వారం అంతా వారు చేయించినటువంటి పనుల్లో, ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సమస్త విషయాల్లో కూడా తోడయుండి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, మా పాది కార్యములు అనంత నాశనం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, సమస్తమును కూడా దేవుడు ఆశీర్వాదకరముగా, నూతనముగా దేవుడు మార్చునుగాక, ఆమేన్.